ఒక్కసారి ఫ్యాన్స్ డెడికేషన్ టువర్డ్స్ ప్రభాస్, నిజంగా ఇంతమంది ఇన్ని కోట్ల మంది అభిమానులు ఒక్క సినిమా కోసం వెయిట్ చేస్తూ, నిజంగా మా వాడు మా హీరో బాహుబలి లాంటి ఒక ఫిలిం చేస్తున్నాడు కష్టపడి, మనం ఎంత డెడికేటెడ్గా ఫిలిం టువర్డ్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో అందరూ సినిమా పార్ట్ 1 నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ అందరూ వెళ్ళి థియేటర్కి చూశారు. నిజంగా ఈ రోజుల్లో సినిమాలు ఎలా ఉన్నాయంటే, ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద అభిమానం ఉన్నప్పటికీ హీరో మీద వన్స్ ఒకసారి ఫిలిం బాగోలేదు అంటే ఎవరు వెళ్ళట్లేదు, ఇంక్లూడింగ్ చాలా సినిమాలు మనం ఈ మధ్యకాలంలో లైక్ గేమ్ చేంజర్ అవ్వని ఆచార్య పెద్ద మెగాస్టార్ గారి ఫిలిం, తర్వాత ఆయన ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో ఫ్లాప్ అవుతూ వచ్చినప్పటికి ఎవరు వెళ్తున్నారు థియేటర్కి, ఏ హీరో ఫ్యాన్స్ వెళ్తున్నారు థియేటర్కి? ఎందుకు చిరంజీవి గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు కాబట్టి, స్టిల్ ఇప్పటికీ అంటే ఇప్పటికీ. సో అంత పెద్ద హీరోకి కూడా ఫ్లాప్ ఆర్ నెగిటివ్ టాక్ వస్తే సినిమాకి ఎవరు వెళ్ళట్లేదు, దేకట్లేదు సినిమాని. అలాంటిది నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ నిజంగా బంగారాలు అందరూ కూడా, అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి 650 కోట్లు కలెక్ట్ చేసి పెట్టారు. అన్నా మీ వెనక నేను ఉన్నావన్నా, అన్న నువ్వు ఎందుకు కంగారు పడతావు, నువ్వు చేసే సినిమా మా కోసం, మన ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లడం కోసం, మన టాలీవుడ్ ఖ్యాతిని మొత్తం అందరికీ ఒక్కసారిగా చెవి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కష్టపడండి, మీరు తీయండి సినిమా, మేమున్నాం మీకంటూ ప్రభాస్ గారి ఫ్యాన్స్ నిలబడ్డ తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఫ్యాన్స్ నిజంగా ఆ టైంలో బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అవుతుంటారు, మీరు నమ్ముతారో లేదో ఒక్కొక్కరు 5-10 వేలు పెట్టి టికెట్లు కూడా కొన్నారు. నేనే దానికి సాక్ష్యం. నా కళ్ళ ముందు మా ఊరి రూరల్ ఏరియాలోనే అది 2000 వరకు వెళ్ళిందంటే, నేను అప్పుడు విన్న హైయెస్ట్ 10,000 హైదరాబాద్లో టికెట్. బాహుబలి పార్ట్ 1కి మిడ్ నైట్ షో నుంచి వేస్తున్నారు అనుకుంటా, ఆ టైంలో 1 గంట షోలు పడ్డాయి అనుకుంటా. ఆ టైం నుంచి అంత కాస్ట్ అంటే అంత వెయిటెడ్గా ఉన్నారు చూడండి ఫ్యాన్స్. ఈ రోజుల్లో 3,000 అంటే పెద్ద విషయం అనుకుంటున్నాం మనం. ఆ రోజుల్లో 10 సంవత్సరాల క్రితం ఆ సినిమాకి 10,000 రూపాయల టికెట్ అంటే ఎంత పెద్ద హ్యూజ్ అమౌంట్ అది. ఒక్క టికెట్ 10,000 ఈరోజు నెల సగటు సంపాదన. అంటే చూడండి ఎంత ఫ్యాన్స్ అంత పిచ్చెక్కిపోయారు ఆ సినిమా కోసం. పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయాయి, పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదు, అంటే అంతమంది సినిమాకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఫ్యాన్స్ అందరూ కోట్ల కొద్ది తరలి వచ్చారు సినిమా కోసం. తిరుపతిలో జరిగిన ఆడియోల నుంచే సాక్ష్యం దానికి. అండ్ ఇండియన్ వైడ్ కూడా ప్రభాస్ గారికి ఇంతమంది అభిమానులు ఏర్పడడానికి ప్రభాస్ అనే ఒక బ్రాండ్ మీరు గమనిస్తే, అసలు ఒక కుర్కురే ప్యాకెట్ మీద అవ్వనివ్వండి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల మీద అవ్వనివ్వండి, పెద్ద పెద్ద బస్సుల మీద అవ్వనివ్వండి, ఇక్కడ నుంచి బయట అదర్ స్టేట్సే కాదు, లైక్ ఫారెన్లో కూడా కొన్ని బస్సెస్కి బ్యాక్ సైడ్ కానీ ఇదంతా పోస్టర్ టైప్లో ఒక స్టిక్కరింగ్ చేశారు బాహుబలి. దట్ ఈస్ బాహుబలి, దట్ ఈస్ ప్రభాస్ ఫ్యాన్స్. ఈ రోజుటికి హాట్స్టార్లో సలార్ లాంటి చిత్రం ట్రెండింగ్ 500 వాట్ ఎవర్ ఏదో సంథింగ్ ఉంది, అంటే 500 డేస్ నుంచి ఆ ఫిలిం స్టిల్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ టాప్లో ఉంది. అది అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రభాస్. ఇన్స్టాగ్రామ్ని షేక్ చేశారా ప్రభాస్ ఫ్యాన్స్, ఏం చెప్తాం. మొత్తం సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రభాస్ అన్న మీ రోజు 500 కోట్లు పెట్టడానికి రెడీగా ఉండంటే ఏంటి దాని అర్థం? ఫ్యాన్స్ 10 సంవత్సరాల ముందే ఆ కష్టానికి వాల్యూ కట్టి గోరంత చెమటకు కొండంత సిరులు ఇచ్చి పెంచింది ప్రజలే కదా అన్నట్టుగా ఆ డైలాగ్కి సార్థకం చేశారు ప్లాన్స్ అంతా. అంత కష్టానికి అంత ఇష్టంతో సినిమా చూసి నిలబెడుతున్నారు కాబట్టి ప్రభాస్ గారికి ఈరోజు 200 కోట్లు ఇచ్చి 300 కోట్లు బడ్జెట్ పెట్టి ఓవరాల్గా ఒక 500 కోట్లతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు ప్రొడ్యూసర్లో. వై? ఫ్యాన్స్ డైహర్డ్ ఫ్యాన్స్ అంతే. కాకపోతే కొన్నిసార్లు సినిమా మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టినప్పుడు ఆబ్వియస్గా అందరికీ కొంచెం అనిపిస్తుంది. సో అందుకే అందరూ కొన్నిసార్లు ఇట్లా అవుతుంటుంది. కానీ మోస్ట్లీ ప్రభాస్ గారి సినిమా అంటే సేఫ్ 100% సేఫ్. సో ఇంకా ఫ్యాన్స్ గురించి ఏం చెప్తాం, ఒక రకంగా డార్లింగ్ ఫ్యాన్స్ దొరికారు. నిజంగా అదృష్టం ప్రభాస్ గారికి కూడా ఉంది. నిజంగా అలాంటి ఫ్యాన్స్ ఉండాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి. ఎందుకంటే ప్రభాస్ గారు ఎంత కామ్, ఎంత కూల్, ఎంత సైలెంట్, ఎంత హంబులో ఆయన స్క్రీన్ మీదకి అలా వచ్చినప్పుడు సడన్గా ఒక్కసారిగా అట్లా ఒక ప్రకంపన వస్తుందో ఆ ప్రకంపన తాలూకు పిల్లలు వీళ్ళంతా, ఆ ప్రకంపనలు నిజంగా ఆయన అలా కామ్గా ఉన్న వీళ్ళందరూ ఇలా అసలు ఒక వైబ్రేషన్, ఒక ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళ ఆరా, వాళ్ళ అంటే లైక్ ఆ అభిమానం ఇదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం. లైక్ ఫ్యాన్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్.